ఓ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది బిర్యానీ వీడియో రికార్డ్ చేయడం. తిన్న వాళ్ళందరూ అడుగుతున్నారు ఎప్పుడు షేర్ చేస్తావా అని. ఇప్పుడు కుదిరింది, రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజు ఎప్పుడు చేసినా ఎవరికొకరు వస్తున్నారు అని చెప్పి చేయడం తప్పితే అప్పుడు హడావిడిగా అయిపోతుంది, రికార్డ్ చేయలేకపోతున్నాను. అందుకని ఈ రోజు వీడియో రికార్డ్ చేయడం కోసమే బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం రైస్ ఆల్రెడీ 30 minutes ముందే నానబెట్టాను. ఈ కప్ తో 3 cups తీసుకున్నాను, అంటే 1.5 kg వరకు ఉంటది ఆ రైస్ ని నానబెట్టేటప్పుడే 2 times వాష్ చేసుకొని వాటర్ పెట్టి పెట్టాను 30 minutes నానుతాయని. ఇంకా అలానే ఈ చికెన్ కూడా అటు ఇటుగా కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటది, అంటే కేజీ కింద వేసుకోండి. కేజీ చికెన్ కి 1.5 kg రైస్ తీసుకున్నాను. ఇంకా రైస్ కోసము ఇంకా వాటర్ పెట్టుకున్నాను. ఈ బిర్యానీ రెసిపీ చాలా సింపుల్, అందరు ట్రై చేయండి. చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంత సింపుల్ అంటే ఏమీ అవసరం లేదు. ఇంట్లో గరం మసాలా అని, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం ఇవేం అవసరం లేదు. ఏమి యూజ్ చేయకుండా బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను, అందరూ చేసుకునేలాగా. ఇన్ని ఐటమ్స్ ఉంటే ఏదో ఒకటి కొంచెం తక్కువైనా అలాగా మర్చిపోయినా కొంచెం టేస్ట్ మారిపోతుంది కదా. దీంట్లో అయితే ఏమి అవసరం లేదు, చూపిస్తాను. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. లాస్ట్ లో చూసిన తర్వాత మీరే చెప్తారు సింపుల్ గా ఉంది అని. కోసం వాటర్ పెట్టే కదా, ఇప్పుడు దాంట్లో స్పైసెస్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ లో చెక్క ఉంటే అది కొంచెం తుంచుకొని వేసుకోండి, 1 inch అంతా. అలానే మొగ్గలు ఒక 4, ఈ బిర్యానీ ఆకులు ఒక 2, ఇవి స్టార్ హ్యాండ్స్ ఉంటాయి కదా అవి ఒక 3 వేసుకోండి. ఇలాచి ఒక 2 or 3 వేసుకోండి. బ్లాక్ ఇలాచి ఉంటే అవి ఒక 2 యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా సాజీరా వేస్తున్నాను. దీంట్లో 1 spoon వరకు వేసుకోండి. సాజీరా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం, ఒక 2 spoons వరకు. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 6 spoons సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. నాకు అంత సాల్ట్ సరిపోయింది, కొంచెం ఉప్పుగా ఉండేలా చూసుకోండి వాటర్, అప్పుడు రైస్ కి కరెక్ట్ గా సరిపోతుంది సాల్ట్ అనేది. నాకైతే 6 spoons సరిపోయింది సాల్ట్. ఉప్పుగా ఉండడానికి సాల్ట్ టేస్ట్ ను బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ అనేది చూసుకొని. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని అది వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుందాము. దాని తర్వాత రైస్ యాడ్ చేసుకుందాము. వాటర్ బాయిల్ అయ్యి మొత్తం మరిగిన తర్వాత ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపు టమాటా, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుందాము. దీనికోసం 1 onion, 3 టమాటా, ఇక్కడ 16 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. అక్కడ ఇండియాలో ఎవరన్నా వీడియో చూస్తుంటే వాళ్ళు ఒక 5-6 సరిపోతుంది, ఎందుకంటే మాకు ఇక్కడ స్పైస్ తక్కువ ఉంటాయి కాబట్టి మిర్చి ఎక్కువ తీసుకున్నాను. ఇదేమో బిగ్ సైజ్ ఆనియన్, అంటే చిన్నవి ఒక 2 తీసుకోండి ఆనియన్స్. ఇది పెద్దది కాబట్టి 1 తీసుకున్నాను ఆనియన్. ఇవన్నీ వాష్ చేసుకొని మొత్తం కట్ చేసుకుంటున్నా. అన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు, మొత్తం పొడుగ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను కదా అలాగా కట్ చేసుకోండి మొత్తము అన్ని. కట్ చేసుకునే లోపల వాటర్ కూడా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను దాంట్లో. ఇలాగ వేద్దాం అనుకున్నా కానీ ఒకటేసారి అది వాటర్ అన్ని ఇట్లాగా చిమ్ముతా ఉండేసరికి ఇంకా దాంతో తీసి వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత మూత పెట్టుకొని 3 minutes హై ఫ్లేమ్ లో, 4 minutes మీడియం లో పెట్టుకొని ఉడికించారంటే రైస్ ఉడికిపోతుంది. ఒకవేళ ఎవరికన్నా ఎలా చేయాలి బిర్యానీ రైస్ ఎంత ఉడికితే ఉడికినట్లు అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలాగా 7 minutes ఉడికిచ్చి ఇంకా తీసేస్తే సరిపోతుంది. అంతవరకు ఉడికితే ఒక 50-60% ఉడికినట్లు రైస్ అది. ఇదే టిప్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ వీడియో పెట్టా కదా, ఆ వీడియోలో కూడా చెప్పాను. ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. అది ఎలా చేసుకోవాలనేది కూడా ఒక వీడియో పెట్టాను, ఇక్కడ లింక్ ఇస్తాను, దాని లింక్, ఆ వీడియో లింక్.
ఇది ఇలా ఉడికితే ఒక 50-60% ఉడికినట్లు. ఇప్పుడు రైస్ వాటర్ లో నుంచి దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ వాటర్ అన్ని కిందకి దిగిపోయిన తర్వాత ఇంకా లేయర్స్ గా వేసుకుందాము. ఇంకా అంతలోపు చికెన్ కోసం మసాలా చేసుకుందాము, చికెన్ గ్రేవీ లాగా. స్టార్టింగ్ లో రైస్ ఎలా ఉడికితే 50-60% అని కన్ఫ్యూజ్ గా ఉండేది. దాని తర్వాత చూసి నేర్చుకున్న తర్వాత ఇంకా మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ చెప్పాను. చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్ ది చూద్దాము. ఇక్కడ పాట్ పెట్టుకొని 1 కప్ ఆయిల్, 3 స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత మొత్తం అయిన తర్వాత గీ యాడ్ చేస్తాను, అందుకని ఇప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం గీ యాడ్ చేశాను దీంట్లో మాత్రం. ఈ ఆయిల్ గీ మొత్తం వేడైన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. దీంట్లో ఏమి స్పైసెస్ సాజీరా ఏమి యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ గా ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. దాని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత, మీడియం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు అవి ఫ్రై అయి ఉంటాయి, చూద్దాము. అలా మీడియం రోస్ట్ అయితే చాలు, ఎందుకంటే దీని తర్వాత జీజీ పేస్ట్, తర్వాత చికెన్, టమాటో ఇవన్నీ వేస్తాం కాబట్టి అప్పట్లో ఫ్రై అయిపోతాయి. మీడియం రోస్ట్ అయిన తర్వాత ఇవి అయ్యాయి. ఇప్పుడు జీజీ పేస్ట్ యాడ్ చేసుకుందాము. 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను జీజీ పేస్ట్, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్. ఆల్రెడీ బయటదే యూజ్ చేస్తున్నాను నేనేమి ఇప్పుడు ఫ్రెష్ గా ఇంట్లో ఏమి వేయలేదు, అంటే ఆల్రెడీ ఇలా బయట తెచ్చుకుంటాం కదా, అదే యాడ్ చేస్తున్నాను 3 స్పూన్స్. జీజీ పేస్ట్ వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అది యాడ్ చేస్తున్నాను చికెన్. అది యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ లో. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. అంతలోపు మూత పెట్టుకుందాము. అది చికెన్ అలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు 2 మినిట్స్ చికెన్ ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ఒక 1/4 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్, ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఇందాక కట్ చేసుకున్నాం కదా 3 టమాటాస్, అవి ముక్కలన్నీ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ చికెన్ లో కారం ఏమి యాడ్ చేయము, పచ్చిమిర్చితో వచ్చిన స్పైసే సరిపోతుంది దీనికి, కారం ఏమి యాడ్ చేయట్లేదు. ఇంకా ఇవన్నీ వేసాం కదా, ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒక మీడియం హీట్ లో ఒక 20 మినిట్స్ అలా ఉడకాలి. అంతలోపు మసాలా రెడీ చేసుకొని మధ్యలో మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాము. అంతలోపు మసాలా అంతా కలుపుకొని వచ్చి దీంట్లో యాడ్ చేయాలి. ఇంకా మసాలా కోసము ఒక బౌల్లో 6 స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నాను. అది మొత్తం బ్లెండ్ చేసుకోవాలి, మొత్తం పేస్ట్ లాగా అయ్యేలాగా. ఎక్కడ గడ్డలుగా అలా లేకుండా మొత్తం పేస్ట్ చేసుకోవాలి. నేను స్పూన్ తోనే బ్లెండ్ చేస్తున్నాను పెరుగుని. పెరుగు కొంచెం గట్టిగా ఉంది, అందుకని ఇన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను దాంట్లో. పెరుగు ఎలా ఉండాలంటే దోశ పిండి లాగా ఉండాలి. దోశలు వేసేటప్పుడు ఉంటది కదా కొంచెం లూజ్ గా, అలా ఉంటే సరిపోతుంది పెరుగు. దాని తర్వాత సేమ్ పెరుగు ఎంత తీసుకున్నామో అంతే బిర్యానీ మసాలా యాడ్ చేయాలి. ఏ బిర్యానీ మసాలా అయినా పర్లేదు, పెరుగు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇట్లా బిర్యానీ మసాలా అంతా వేసిన తర్వాత ఏది లంప్స్ ఏం లేకుండా మొత్తం పేస్ట్ లాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా చికెన్ లో యాడ్ చేసుకుందాము దీన్ని. తీసి ఒకసారి మొత్తం కలిపి వేసుకున్న తర్వాత ఆ మసాలా యాడ్ చేసుకుందాము దీంట్లో. మనము వాటర్ ఏమి యాడ్ చేయము, చికెన్ లో వస్తాయి కదా ఆ వాటర్ సరిపోతాయి. ఇంకా ఈ పెరుగు ఇది వేస్తాం కాబట్టి ఇంకా వాటర్ వస్తాయి. మసాలా అంతా వేసి ఒకసారి కలిపేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చికెన్ కింద అంటుకుంటూ ఉంటది, వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి. ఈ ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఇలానే ఉంచుదాము. మీడియం నుంచి లో ఫ్లేమ్ లో అలాగా కన్వర్ట్ చేసుకుంటూ ఇంకా కింద మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. బిర్యానీలోకి కాంబినేషన్ గా ఆనియన్ రైతా చేస్తున్నాను. దానికోసము ముందు పెరుగు వేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, దాన్ని బట్టి. ఇప్పుడైతే నేను కప్స్ పెరుగు చేస్తున్నాను, దానికి తగ్గట్లు కొలతలు చెప్తాను నేను. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్స్ పెరుగు తీసుకున్నాను కదా, అవి లంప్స్ లేకుండా మొత్తం కలుపుకోవాలి, మొత్తం పేస్ట్ లా అయ్యేలాగా.
కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి తిక్కుగా ఉంటే 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక స్మాల్ సైజ్ ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక కీరా దోస ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటది. అలానే లెమన్ ఉంటే లెమన్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి, స్మాల్ సైజ్ ది. లేకపోతే ఇలాగా లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెమే యాడ్ చేసుకోండి, మళ్ళీ పుల్లగా అయిపోతుంది పెరుగు ఒకవేళ మిగిలితే. అని ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి పైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఆ రైతా అయిపోతుంది. ఇంకా చికెన్ గ్రేవీ అది మసాలా అయిందో లేదో చూద్దాము. అది అయిపోతే ఇంకా బిర్యానీ కూడా పెట్టేయచ్చు. చూసారా, ఇలాగా మొత్తం ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము, అంటే లేయర్స్ వేసుకుందాము మొత్తం ట్రేలో. ఇప్పుడు ట్రే తీసుకొని కిందంతా ఆయిల్ వేస్తున్నాను, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ వేస్తున్నాను. కింద అతుక్కోకుండా ఉంటది కదా రైస్, అది దానికోసం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా, దాని మీద 1 లేయర్ రైస్ వేస్తున్నాను. నేను ఇప్పుడు సగం వేస్తున్నాను, ఎందుకంటే దీని తర్వాత చికెన్ అది వేస్తాను, తర్వాత పైన రైస్ లేయర్ వేస్తాను. అందుకని దీంట్లో సగం యాడ్ చేస్తున్నాను. మాది పెద్ద ట్రే కాబట్టి. ఇంకా మీ చిన్నదైతే ఇంకా దాన్ని బట్టి లేయర్స్ ని బట్టి రైస్ యాడ్ చేసుకోండి. రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. దీంట్లో సగం అయ్యేంత వరకు తీసుకొని రైస్ మొత్తాన్ని. చికెన్ ఇలా సగం ఉడికించకుండా పెట్టే పని అయితే కింద చికెన్ యాడ్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు సగం ఆల్రెడీ ఉడికింది కాబట్టి చికెన్ దీని మీద ముందు రైస్ వేస్తున్నాను లేయర్ లాగా, దానిపైన చికెన్ వేయొచ్చు అని. ఇలా 1 లేయర్ వేసుకున్న తర్వాత దీని మీద కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఆయిల్ లో ఫ్రై చేసుకోండి. నాది ఆల్రెడీ ప్యాకెట్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ దొరుకుతాయి కదా రెడీమేడ్ లాగా, అవి ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను. ఇప్పుడు వాటి మీద అవి వేస్తాను. ఇవి వాష్ చేసుకున్నాం కదా, ఇవి కొంచెం పైన చల్లుకుందాము కొంచెము. అలానే దాని తర్వాత ఆనియన్స్, అలానే గీ కూడా వేసుకుందాము. గీ వెనకాల పెట్టేసి ఉన్నాను ఆ చిన్న దాంట్లో. ఇది కొంచెం వేడయ్యి లిక్విడ్ లాగా అయిన తర్వాత యాడ్ చేసుకుందాము. ఇప్పుడే పెట్టాను దాన్ని.
మళ్ళీ చెప్తున్నాను, ఈ ట్రేలో ముందు ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుని తర్వాత 1 లేయర్ రైస్ వేసుకోవాలి. దాని మీద ఆనియన్, కొత్తిమీర, గీ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చికెన్ అంతా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి దాని మీద రైస్ వేసుకోవాలి. ఇంకో లేయర్ మిగిలిన రైస్ అంతా వేసుకోవాలి. దాని మీద సేమ్ ఆనియన్, కొత్తిమీర, గీ అదంతా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫాయిల్ పేపర్ తో కవర్ చేయాలి మొత్తము. ఇలా ఫాయిల్ పేపర్ తో కవర్ చేసుకున్నాం కదా, దీన్ని ఓవెన్ లో పెట్టుకుందాము. ఈ ఓవెన్ లో పెట్టుకొని డోర్ లాక్ వేసుకొని పైన సెట్ చేసిద్దాము. అది చూపిస్తాను. అది అయిన తర్వాత ఒక 30 minutes కి బిర్యానీ అయిపోతుంది. ఇవేమి కవర్ చేయకుండా రికార్డ్ చేయమని చెప్తున్నాను అక్కడ. ఇది చాలా మందికి తెలిసే ఉంటది, కాకపోతే నాకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది కదా, మర్చిపోతే ఒకవేళ చూసుకోవడానికి అని రికార్డ్ చేశాను. లేకపోతే చెప్పేదాన్ని. ఇది బేక్ లో 420 degrees దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత టైమర్ నొక్కి ఒక 30 minutes వరకు పెట్టుకొని స్టార్ట్ చేస్తే ఇంకా ఓవెన్ ప్రీ హీట్ అయ్యి దాని తర్వాత ఒక 30 minutes కి అయిపోతుంది. 30 minutes ఉంది కదా, 30 minutes తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది. 30 minutes తర్వాత ఇంకా బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు తీద్దాము, తీసి చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది. చూసారా ఎంత బాగా వచ్చిందో. రైస్ పొడి పొడిగా అట్లానే ఉంది, మెత్తగా అవ్వకుండా. 7 minutes ఉడికితే సరిపోతుంది రైస్. ఇప్పుడు ఇంకా వాళ్ళందరికీ పెట్టేస్తున్నాను. చెప్పాను కదా, దేవ్ కి పక్కింటి అతను ఉన్నాడు కదా, అతనికి కూడా ఒక చిన్న బాక్స్ లో పెట్టి ఇచ్చేసేస్తాను. ఇప్పుడు వీళ్ళకి పెట్టేసి వీళ్ళు బయటకు వెళ్ళాలంట. మాకైతే ఈ కలర్ సరిపోతుంది. మీకు ఇంకా కలర్ఫుల్ గా కావాలంటే ఫుడ్ కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. రెడ్ గానీ పింక్ గానీ అలాగా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే యాడ్ చేయలేదు, అయినా మాకు కలర్ఫుల్ గానే అనిపిస్తుంది. ఇది దీంట్లో కారం మాత్రం యాడ్ చేయొద్దు ఈ బిర్యానీలో, అప్పుడు టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఓన్లీ మిర్చితోనే చేసుకోండి. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కారం మాత్రం అసలు యాడ్ చేయొద్దు. మొత్తం ఏంటంటే టేస్ట్ మొత్తం డిఫరెంట్ ఆపోజిట్ లాగా వస్తుంది టేస్ట్. వీడియో ఎడిట్ చేస్తే ఇది చూస్తుంటే ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది. ఇప్పుడు midnight 3 అయింది. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను, సగంలో ఉంది అని. ఆఫ్టర్నూన్ అలా కూర్చున్నాను, ఇప్పటికి అవ్వలేదు. ఇది ఇంకా ఎడిట్ చేయాలి, ఇంకొంచెం ఉంది. కొంచెం ఎడిట్ చేసి ఇంకా పండుకుందాం అని చెప్పి ఇప్పుడు midnight 3 అలా అయింది. ఇది ఎడిట్ చేసి కంప్లీట్ చేస్తే అయిపోతుంది కదా అని కూర్చున్నాను. కొంచెం ఎడిట్ చేసి నిద్రపోవాలి. ఇంకా ఈ బాక్స్ లో పక్కింటి అమీర్ ఖాన్ అతను ఉన్నాడని చెప్పా కదా, డేవ్, అతనికి ఇద్దామని చెప్పి ఈ బాక్స్ లో పెడుతున్నాను. ఇచ్చేసి వద్దాము అని వాళ్ళకి పెట్టేశాను. ఈ బాక్స్ లో పెట్టేశాను. ఇచ్చేసి వచ్చి వాళ్ళు తిన్న తర్వాత నేను తిందాము అనుకుంటున్నాను. నేను వెళ్ళేసరికి ఏదో వర్క్ షాప్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా సరే అని చెప్పి బాక్స్ అక్కడ పెట్టేసి వచ్చాను టేబుల్ మీద చెప్పి. అందరం ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తిందామంటే వాళ్ళు రాలేదు, వాళ్ళు టీవీ చూడాలని చెప్పి అక్కడ కూర్చున్నాడు. ఇంకా నేను సరే అని చెప్పి ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు తిన్న తర్వాత తింటున్నాను. మళ్ళీ వాళ్ళకి అటు ఇటు మళ్ళీ కావాలన్నప్పుడు పెట్టి ఇవ్వాలి కదా, మళ్ళీ నాకు అట్లాగా తినే మధ్యలో లేయడం నచ్చదు. అందుకని వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను తింటున్నాను ఇప్పుడు పెట్టుకొని. బిర్యానీ అంటే ఆనియన్ మస్ట్ కదా, పక్కన ఒక చిన్న పీస్ తీసుకొని ఇంకో తిన్నాను. దాని తర్వాత కొంచెం రైతా కలుపుకొని తిన్నాను దాంట్లో లాస్ట్ లో.
మొత్తం రైతాతో కాకుండా కొంచెం అలాగా మసాలాతో తిని దాని తర్వాత కొంచెం రైతాతో తిన్నాను. ఇంకా అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందని నేను చెప్తే బాగోదు కాబట్టి చెప్పట్లేదు ఇక్కడ. మీరు ఇలాగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇలా చేసుకొని తింటే కొంచెం బిర్యానీ తిన్నప్పుడు కొంచెం పొట్ట టైట్ గా ఉంది అన్న ఫీలింగ్ లేకుండా ఉంటది. నాకు ఎప్పుడైనా బిర్యానీ తిన్నప్పుడు అట్లా అనిపించేది. ఇది ఇలా చేసుకొని తిన్న తర్వాత నాకేం అనిపించలేదు, అందుకని మీకు చెప్తున్నాను ఈ విషయము. అలానే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇలాగ పిల్లలకి సపరేట్ గా బిర్యానీ చేయాలి అలా ఏముండదు. దీంతో ఇదనుకో అందరికి ఉంటది. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, అలానే ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి కూడా పనికొస్తుంది. అందరు తినొచ్చు, ఇది ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మసాలా ఏమో అలాగా కారము ఇవేమి యాడ్ చేయం కాబట్టి అంత హెల్తీగానే ఉంటది బిర్యానీ అనే పేరు గాని. నా డైలీ అప్డేట్ కోసము ఇన్స్టా, ఫేస్బుక్ ఫాలో అవ్వండి. అక్కడ ఎవ్రీడే అప్డేట్ అంతా పెడతాను. ఇక్కడ వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి అక్కడ ఫాలో అవ్వండి. నా ఎవ్రీడే అప్డేట్స్ అన్ని తెలుస్తాయి మీకు. ఇంకా అలాగే ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇది కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీ ట్రై చేయండి ఇలాగా.